నా పేరు కట్టా చంద్రశేఖరరావు. మాది కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామము. వీళ్ళందరూ కూడా మా ఊరు గ్రామస్తులు. మాది మా రెవెన్యూలో 81/A 81/B బకింగ్హామ్ కెనాల్ అవతల దగ్గర 230 ఎకరాలు బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం భీమవరం గ్రామం వాళ్ళకి దాదాపు 350 పట్టాలు ఇచ్చారని చెబుతున్నారు. అయితే ఆ విషయం మా గ్రామ ప్రజలకు ఎవరికి కూడా నోటీసులో లేదు. ఇదే ఇచ్చినటువంటి ఆ భీమవరం వారికి మోటమాల్లో తర్వాత దేవరంపాడు దగ్గర కూడా గతంలో ఇచ్చున్నారు. ఇప్పుడు ఈ గతంలో ఇచ్చిన భూమి ఏమైంది, అయితే వీళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మా ఊర్లో ఎందుకు పెట్టాలి, మాకెవరికి ఈ విషయం తెలియకుండా ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మా యొక్క ఆవేదన. వాళ్ళు ఈరోజు నిన్న మొన్న భూమి కొలుస్తుంటే మా వాళ్ళందరూ వెళ్ళి కొలత ఆపాలంటే కాదని మేము కలెక్టర్ గారిని సంప్రదించడానికి వచ్చాము. అయితే మా గ్రామంలో దగ్గర 600 ఓటింగ్ ఎస్సీలు, 400 నుంచి 450 బీసీలు, ఒక 100 ఓట్లు ఓసీలు ఉన్నారు. ఏ ఓసీలున్నా బీసీలున్నా ఎస్సీలున్నా అందరూ రోజు ఒంగోలు వచ్చి పని చేసుకుని వెళ్లాల్సిందే. అక్కడ అందరూ నిరుపేదలే. దాదాపు ఎవరికి కూడా మాక్సిమం దాంట్లో 90% భూములు ఉన్న వాళ్ళు కూడా ఎవరు లేరు. కాబట్టి మీరు అర్హుల్ని గుర్తించి, మేము అనర్హులకి ఈ ముంచవటం లేదు, మా గ్రామంలో ఉన్నటువంటి అర్హుల్ని గుర్తించి మీరు వాళ్ళకి కానీ ఒకవేళ పట్టాలు ఇచ్చుంటే ఇమీడియట్ గా ఆ కొలతను కూడా ఆపిచ్చి పట్టాలను రద్దు చేసి మా గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వాళ్ళకి కూడా ఎవరైతే ఉన్నారో ఆ నిరుపేదలకి పట్టాలు ఇప్పించాల్సిందిగా నేను మన ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని, మా ఎమ్మెల్యే రామచర్ల జనార్దన్ గారిని, అదేవిధంగా కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, మా తహసీల్దార్ని కూడా ముఖ్యంగా మేము విన్నవించుకుంటున్నాము. ఒకవేళ ఇది ఆగని పక్షంలో ఇది ఎంత దూరం వెళ్ళిద్ది అనేది గ్రామ ప్రజల్ని మేము ఎంతవరకు కంట్రోల్ చేయాలో మా చేతుల్లో ఉండదు. ఇప్పటికీ వాళ్ళు భూమి మీదకి వెళ్ళాలని అంటే మేమే మా గ్రామస్తులు ఉన్న పెద్దలందరూ ఆపి ఇది కరెక్ట్ కాదబ్బాయి, మనం శాంతియుతంగా పోరాడాలని దాకా వచ్చాము. కాబట్టి మీరు కూడా మీడియా కూడా మాకు సహకరించి మా గ్రామానికి న్యాయం చేయాలనేది మా యొక్క విన్నపం. ఖచ్చితంగా న్యాయం జరిగిద్దని నేను ఆకాంక్షిస్తాను.